అందరికీ నమస్తే. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మకర లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మకర లగ్నమైన ఈ 2024-25వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రము చాలా అద్భుతంగా ఉంది అనేది మనం ఇక్కడ సూచించాలి. ఎవరైతే గృహాలు, భూములు, స్థిరాస్తుల అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి మకర లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రము చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ విషయాల కోసము అయితే సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క 4th లార్డ్ని మరియు 4వ అధిపతి యొక్క 2 గృహాలని శని తన కంట్రోల్లో ఉంచడము, భూములకి కారకాగ్రహం కూడా కుజుడే అవ్వడం వలన వాస్తవానికి మకర లగ్నానికి కుజుడు పాపి అవ్వడము, అలాంటి కుజుడికే స్థిరాస్తుల మీద హక్కు అధికారం రావడము, ఇది కొంతవరకు ఇబ్బందికరమే. అయినా ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి గోచార పరిస్థితులు గనక కలిగినప్పుడు మీ వ్యక్తిగత జాతకాలలో కూడా మంచి దశ అంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు స్థిరాస్తుల అభివృద్ధికి మాత్రము ఈ సంవత్సర ప్రారంభము అత్యద్భుతంగా ఉంది. కాబట్టి ఏంటి, ఫిక్స్డ్ ఎసెట్స్ విషయంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గృహాలు, భూములు, గృహోపకరణాలు, వాహనాలు, వస్తు సామాగ్రి, అలంకరణ సామాగ్రి ఏదైనా కూడా మీ జీవితంలోకి రావడానికి అవకాశాలున్నాయి. ఆకస్మిక లాభాలని మాత్రము చూస్తారు. అంటే అనుకున్న దానికంటే చాలా మంచిగా వచ్చింది తక్కువలో అనేలాంటి సాటిస్ఫాక్షన్ మాత్రం కలుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే లాభాధిపతిని, లాభస్థానాన్ని కూడా శాటర్న్ వీక్షించడం వలన. ఓకే, కాబట్టి ఈ విషయంలో చాలా బాగుంది. అండ్ మాట విలువ పెరుగుతుంది. గృహంలో మీ మాటతో అందరినీ ఒకే తాటి మీద నడిపించగలుగుతారు. అండ్ గృహంలో, వీధిలో మీకు మీ మాటకి చాలా విలువ పెరగడానికి, ఇదే కంటిన్యూషన్ అవ్వడానికే అవకాశాలున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనీ రొటేషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే స్థిరాస్తుల కొనుగోలుకు కూడా ఆ మనీ అనేది మనకి అందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది చాలా బాగుంది. అండ్ ప్రతి దానిలో కూడా సక్సెస్ రేట్ అనేది మీ మాటల ద్వారా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో విజయాలను అందుకోవడానికి ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలోనే అత్యద్భుతంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేసుకోవాలి అన్నా కూడా ఈ సంవత్సరంలో ఈ ప్రారంభం మాత్రమే చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైతే ఈ ఆగస్టు, సెప్టెంబర్ దాటిన తర్వాత నుండి మాత్రము వివాహాది శుభకార్యాలకైతే ఈ మకర లగ్నం వారికి ఈ సంవత్సరం పాటు అనుకూలం కాదు. ఓకే, కాబట్టి ఏంటి, త్వరపడాల్సింది ఇటు స్థిరాస్తుల అభివృద్ధి చేసుకోవలసిన వారు మరియు వివాహాది శుభకార్యాల కోసం ప్లానింగ్ చేసుకునేవారు మాత్రము ఈ ఆరంభాన్నే ఉపయోగించుకోండి. కానీ ఇది దాటింది అంటే మాత్రము రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశాలు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఓకే, సో అందులో మరీ ముఖ్యంగా మే తర్వాత నుండి గురు ట్రాన్సిట్ అనేది పంచమంలోకి వెళ్ళడము, ఇటు 5, 9, 11, 1 అంటే 3 కోణస్థానాలని ఒక లాభస్థానాన్ని ప్రభావితం చేయడం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే చేసే పని తక్కువ, ఆలోచనలు చాలా ఎక్కువ. ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేసేస్తా, అన్నీ నేనే చేసేస్తా అనే ఎక్కువగా ఆలోచనలు. పని విషయానికి వచ్చేసరికి శరీరం సపోర్ట్ చేయకపోవడము, ఆ ఆలోచనలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వడము. ఓకే, అండ్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ విషయంలో మాత్రము మకర లగ్న విద్యార్థులు, అందులో కూడా 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రము ముఖ్యమైన హెచ్చరిక. ఎందుకు అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అంటే చదవాల్సింది ఒకటి అయితే మన జాతక ప్రకారంగా ఇంకోటి చదివి ఈ 1 ఇయర్ గడిచిన తర్వాత నేను అనవసరంగా ఇందులోకి వెళ్ళాను అని ఫీల్ అవుతారు. కాబట్టి మిగిలినవన్నీ కూడా మనం ఎట్లాగో సెట్ చేసుకోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పడతారు. ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు,
జ్ఞానం ద్వారా ఉపాధి పొందుతున్నవారు, కళలతో జీవనం సాగించేవారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కాస్త స్ట్రెస్తో కూడుకొని ఉంటుంది. ఇచ్చే అటువంటి అడ్వైజులు కూడా ఆచితూచి ఖచ్చితంగా మీరు కూడా గురువుకి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ లేదు అంటే మాత్రము చాలా రాంగ్ అడ్వైజెస్ అనేవి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. అండ్ ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రము గుడ్ న్యూస్ వినడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సంతానకారకుడు సంతాన స్థానంలో పాపిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతాన ప్రయత్నాలు అయితే ఫలించవు. పైగా సంతానం కలిగి ఉండే వారికి కూడా మాట వినట్లేదు, మొండిగా తయారవుతున్నారు అనే ఫీలింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటి, మన యొక్క జాతకంలో ఇలా ఉంది కాబట్టి మన దృష్టికోణంలో కూడా కొంచెం మార్పులు తెచ్చుకునే విధంగా ఉండాలి. కానీ సంతానం ఏది చేసినా ఇరిటేట్ అవ్వకూడదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ ధనము బంగారము మాత్రము లిక్విడ్గా మీ దగ్గర ఉంచుకోవద్దు ఈ సంవత్సరం పాటు. అనవసరమైనటువంటి ఖర్చులకి ధనము బంగారము వృధా అవ్వడాన్ని సూచిస్తుంది కాబట్టి. ఓకే, అండ్ శుభకార్యాలు ఏవి కలిసి రావు. తీర్థయాత్ర ప్రయాణాలలో కూడా కోరుకున్నంతగా ఎంజాయ్మెంట్ని అవ్వచ్చు, ఆ భక్తి భావనని అవ్వచ్చు పెంచుకోవడంలో విఫలమవుతారు. అలా అని తీర్థయాత్ర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పను. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇంకా ఇలా ఉన్నప్పుడు ధనము ఎలాగో వృధా అయ్యేది ఉంది కాబట్టి తీర్థయాత్రలకి వెళ్ళి మనల్ని చాలా అటెన్షన్గా ఉంచుకోవాలి అనేలాంటి స్థైర్యాన్ని, మానసికమైనటువంటి ఈ ఆలోచనల్ని మీరు పెంచుకున్నట్లయితే అక్కడే సగం రెమెడీ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఈ విషయంలో చాలా చక్కగా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అండ్ వాస్తవానికి లగ్నాన్ని గురువు చూడడం వలన కొద్దిగా శరీర సపోర్ట్ లేకపోవడము అండ్ ఒబేసిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి మాత్రము ఇంకాస్త ఒళ్ళు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఒళ్ళు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ బాడీ మనకి సపోర్ట్ చేయట్లేదు అంటే బాడీలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటిని రికవరీ చేసుకునే విధంగా చూసుకోవాలి. అండ్ సంపాదన, ఫ్యామిలీ అన్నీ ముఖ్యమే అయినప్పటికీ కూడా అన్నిటికంటే ముఖ్యమైన మన దేహం మీద మనము చాలా లవ్ అండ్ కేర్ని చూపించడానికి ఈ సంవత్సరం ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఈ శరీరం మీద మనము చాలా చాలా లవ్ అండ్ కేర్ని చూపించే విధంగా చేస్తేనే కొంతవరకు సేఫ్గా ఉండగలుగుతాం. లేదు అంటే మాత్రం ఇబ్బంది పడడానికే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇవన్నీ కూడా ఏ విషయంలో హెల్త్ వైజ్ అవ్వచ్చు, రుణ బాధల విషయంలో అవ్వచ్చు, చాలా చాలా ఇబ్బంది పెట్టడానికే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మకర లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరం మధ్యలో నుండి ఎండింగ్ వరకు కూడా వివాహ ప్రయత్నాలు కలిసి రాకుండా ఆల్రెడీ వివాహ జీవితంలో ఉండేవారికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అండ్ రోగాల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ మానసిక అశాంతి ఎక్కువయ్యి ఇబ్బంది పడడానికే ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. ఎటు చూసినా కూడా లగ్న సపోర్ట్ దొరకట్లేదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎన్ని రకాల కష్టాలు కలిగినా లగ్న పంచమాల సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం దాని నుండి బయటికి రాగలుగుతాము. కానీ ఇక్కడ కుజుడు ఇక్కడ 6లో ఉన్న అంటే మిథునానికి వచ్చిన లగ్నాన్ని చూస్తాడు, ఇటు కర్కాటకానికి వచ్చిన లగ్నాన్ని చూస్తాడు. ఈ మిథున కర్కాటకంలోనే 6-7 నెలలు ఉంటున్నాడు ఈసారి వక్రం వలన. కాబట్టి ఏంటి, లగ్నం అనేది చాలా చాలా సఫర్ అవుతుంది గురువు కుజుడు వల్ల. కాబట్టి ఏంటి, శరీర సపోర్ట్ దొరకదు. కాబట్టే నేనేం చెప్తున్నాను, మీ శరీరాన్ని ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఎవరికి ఇవ్వాలి అంటే మీ శరీరానికి ఇవ్వాలి. శరీరాన్ని చాలా చాలా బాగా చూసుకోండి. వృత్తి, ఉద్యోగాలు అండ్ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి అండ్ సర్వీస్ రంగాలలో ఉండేవారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి గురువుకి సంబంధించి అంటే గురువు గోచారంలో భూతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి
గురువుకి సంబంధించినటువంటి వస్తువులని, గురువుకి సంబంధించినటువంటి వాటిని అన్నదానం రూపేణా, లేదు అంటే వస్తువులని కానీ, లేదు అంటే ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ, ఇటు గురువులకి కానీ, మంచి పురోహితులకి కానీ, పూర్ అండ్ నీడీ పీపుల్కి కానీ ఈ సంవత్సరం అంతా కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఇటు గురువుకి, కుజుడికి చేయాల్సినటువంటి పరిహారాలని మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ఈశ్వరుడు, గోడెస్ పార్వతీమాత, వినాయకుడు వీరి ముగ్గురి ఆలయ దైవ దర్శనాలు, అర్చనలు, అభిషేకాలు వీటన్నింటినీ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడము అనేది ఇక్కడ ముఖ్యమైన సూచన. పడమర వైపుకి చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఈశాన్యము మరియు దక్షిణం వైపుకి చేసే ప్రయాణాల వలన కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అండ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ మీకు పెద్దగా కలిసి రాకపోవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీ జన్మజాతకానికి అన్వయించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ